నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న తుదిఘట్టం నానే వచ్చింది. మనం చూసుకోవచ్చు, చిలకలగట్ట నుంచి సమ్మక్కని సంబంధించినటువంటి వంశీయులంతా కూడా వెళ్ళి ప్రత్యేక పూజలు చేసుకుంటూ కూడా వాళ్ళు ఇక్కడ ఆచార వ్యవహారాలతో సంస్కృతి సాంప్రదాయ వ్యవహారంగా కూడా వాళ్ళంతా చూసుకోవచ్చు. మనం చూసేస్తాం, ప్రత్యక్షంగా చూపెడుతున్నాను నేను వాళ్ళకి. పైనుంచి కూడా అంటే ఎస్పీ గారు ములుగు ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకర్ తన యొక్క ఫైరింగ్తో అక్కడికి సంబంధించినటువంటి ఫైరింగ్ చేయడం వల్ల వాళ్ళకి అనవైతగా వస్తుంది. ఇక్కడ తను ఫైరింగ్ చేయడం వెంటనే పైన ప్రత్యేక పూజలు తీసుకుని పైనుంచి ఇక్కడ కిందికి తీసుకోవడం స్వాగతిస్తున్నారు. ఇక్కడ సంబంధించినటువంటి మంత్రి సీతక్క కూడా ఇప్పుడు ఎదురు వెళ్ళింది. దాని తర్వాత కూడా మంత్రులు కూడా అక్కడ వెళ్ళి మనకి ప్రత్యేక పూజ చేసి మనం సాధారణంగా తీసుకొస్తున్నారు. మనం విజువల్స్ చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి అంటే మళ్ళీ ఇక్కడ నుంచి వాళ్ళ సంబంధించినటువంటి వంశీలతో పాటు కూడా ఇక్కడ తీసుకెళ్ళి అక్కడికి గద్దె మీద చేరుకోవడానికి కూడా సుమారు 3 గంటల టైం పడుతుంది. ఇక్కడ నుంచి కూడా నిమ్మలంగా అంటే మనం చూసుకుని ఇందాక కూడా మనం వచ్చినప్పుడు కూడా దారి వెంట కూడా పొడుగుతో కూడా రంగవల్లిలో ముగ్గులు వేశారు. ఆ ముగ్గులు తల్లి మా ముగ్గులు చూసుకుంటూ వెళ్తే మాకు చాలా సంతోషం ఉంటుంది. కోరిన కోరికలు తీసుకునే వరాల తల్లి మాకు చెప్పేసి కూడా వాళ్ళు చెప్తుంది పరిస్థితి మనం చూసుకోవచ్చు. అంటే ఇక్కడ నుంచి కూడా అంటే వనం నుంచి జనంలోకి వచ్చి కూడా కోరుకున్న కోరికలు తీర్చడానికి ఆ తల్లి మా ముందుకు వస్తుంది. మా మొక్కులు మేము చెల్లించుకుంటాము, బంగారం రేపు మేము చెల్లించుకుంటామని చెప్పేసి ఉన్న భక్తుల కోరికలు నెరవేరుతాయని చెప్పి ఆ ప్రజలకు నమ్మకం అవుతుంది. ఎప్పటి నుంచో అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా 28, 29, 30, 31 తారీఖున కూడా సమ్మక్క సారమ్మ మేళాలు జరుగుతున్న నేపథ్యంలో కూడా ప్రభుత్వం కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసింది. ఒకవైపు ప్రభుత్వం కూడా చాలా నిధులు కూడా కేటాయించింది. ఇక్కడ ఉన్నటువంటి చూసుకోవచ్చు. ఇక్కడ కూడా ఒక జయ ద్వానాల మధ్య కూడా జై సమ్మక్క జై సారక్క అంటూ కూడా జయ ద్వానాల మధ్య సమ్మక్కని సాగరంగా కూడా రూపాటి వారు పోలీసు వారు కూడా తమ బలగాలతో కూడా స్పెషల్ పార్టీ పోలీసులతో కూడా తన ఇక్కడి నుంచి తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరికొద్ది క్షేపంలో అంటే సుమారు 2 నుంచి 3 గంటల పాటు ఇక్కడి నుంచి డబ్బు చప్పుల మధ్య కూడా ఇక్కడ తీసుకెళ్లి గద్ద ప్రాంగణం చేరుకుంటుంది. అక్కడ కొలువైన తర్వాత రేపు 31 తారీఖు నాడు కూడా అంటే ఇక్కడ సమ్మక్కగా సారేలమ్మ గోవిందరావు అందరూ కూడా అన్ని దేవతలు అక్కడే ఉండి కూడా భక్తులకు దర్శనం ఇస్తారు. ఈ ఘట్టం చూడడానికి కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రజలు చాలా ఆతృత వీక్షిస్తున్నారు. అదిగదిగో సమ్మక్క ఆగమన జై సమ్మక్క జై సారక్క అటు జయ ద్వానాల వద్ద కూడా ప్రజలను కోరికలు నెరవేర్చేందుకు మాత్రం వనం నుంచి జన మధ్యలోకి వెళ్ళి వస్తుంది. డోలు చెప్పులు గిరిజన సాంప్రదాయ ప్రకారం వల్ల డోలు చెప్పులతో కూడా గిరిజన నృత్యాలతో కూడా ఇప్పటికే సుధీర్ రామ్నాథ్ గారిని కూడా అధికారికంగా కూడా ఒక 4 రౌండ్ల మొత్తం ఒక బుల్లెట్పై వేసిన తర్వాత అక్కడి నుంచి జాతర స్టార్ట్ ఉంది. ఇక్కడ నుంచి అంటే జనసంద్రంగా మారిన మేడారం జాతర మాత్రం మన కళ్ళ ముందు కనిపిస్తుంది. అదిగా వెళ్తుంది సమ్మక్క మనం చూస్తున్నాం. ఒక్కోసారిగా ఎంతో మంది అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ వేడుక కోసమే ఈ దృశ్యాల కోసమే అందరూ కళ్ళారా చూస్తారు. అదే సమ్మక్క తలుచుకుంటే మనం పోతుంది. విజువల్స్ చూసుకోవచ్చు. అక్కడ సమ్మక్క తల్లి భక్తులకి దర్శనం ఇచ్చింది. గద్దె మీదకి చేయడానికి మొత్తం అంటే అందరూ సంప్రదాయ ప్రకారం వాళ్ళకి వెళ్తున్న సందర్భం చూసుకోవచ్చు. గద్దెల మీదకి మరో 2 గంటల్లో అక్కడికి వెళ్తుంది. అక్కడ వెళ్ళి అక్కడ భక్తులకి ఎవరైతే మనకు కోరికలు నెరవేరుతాయి అక్కడి నుంచి ఆ భక్తులకి వరాలు ఇచ్చేందుకు మొత్తం మా తల్లి వెళ్తుంది. అంటే ఒక డోలు చెప్పులతో గిరిజన సాంప్రదాయాలతో నృత్యాలతో వెళ్తున్న సందర్భం చూసి ఈ దృశ్యాలు చూడడానికి ఎంత అదం దృశ్యాన్ని పెంచుతాను అంటే మనం కూడా కొంచెం అదృష్టం చేసుకునే ఉండాలి వస్తుంది. ఈ దృశ్యాలు కొంచెం చూసుకోవడానికైతే మొత్తానికి మనం ఎందుకంటే మనం చెప్తున్నాం అమ్మాయిని ఇక్కడికి వచ్చి చూడని సందర్భంలో కూడా ఇక్కడ మన సుమన్ టీవీ కూడా మొత్తం ప్రతి క్షణం కూడా ప్రతి సన్నివేశాన్ని కూడా చిత్రీకరించుకునే వాళ్ళకి చూపెడుతున్న సందర్భాలు మొత్తం మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే భక్తులు అంటే వ్యయ ప్రసాదం వచ్చి ఇక్కడ రాని నేపథ్యాలు కూడా మనం ప్రతి వాళ్ళకి కనిపించి చూస్తున్నాం. ప్రతి ఫోన్లో ప్రతి కెమెరాలో ప్రతి ఫోన్లో కూడా ఇక్కడ మొత్తం నిక్షిప్తం చేస్తున్నారు. చూసుకోవచ్చు. ఇక్కడికి జై సమ్మక్క జై సారక్క అంటూ కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పడ్డ కూడా వాళ్ళు సమ్మక్క తల్లిని ఆప్యాయంగా తీసుకెళ్తున్నారు. ఒక కుంకుమ భరణిల్ల అంటే సమ్మక్కకి రూపం లేదు, ఏం గుడి లేదు, గుడి తలుపులు లేవు అనే సందర్భంగానే ఒక కుంకుమ భరణి లెక్క కూడా తీసుకునే సందర్భం కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. మనం జై సమ్మక్క జై సారక్క అంటూ కూడా వాళ్ళు తీసుకెళ్తున్నారు. ఇంత గొప్ప దృశ్యాలు మనం చూడడానికి మన 2 కాళ్ళు కూడా చాలు. ఎందుకంటే ఆ కోరుకున్నటువంటి తల్లి మన కోరికలు నెరవేర్చుకుని చెప్పేసుకున్న భక్తుల ప్రగాఢ నమ్మకం. ఇక్కడ చిన్న పెద్ద తేడా లేదు. వారికి ఎవరు గొప్ప దానికి బీద లేకుండా కూడా అందరూ ఒకటే అనుభవం కూడా వస్తుంది. చూసుకోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ మళ్ళీ రెండో రౌండ్ కూడా కాల్పులు చేస్తారు. ఇక ఆగదు మేడారం సమ్మక్క సారక్క జాతర అయిపోయి తుది ఘట్టాలు చేరుకుంది.
ఇక మరికొద్ది సేపట్లో మొత్తం గద్దె మీదకి అయితే వస్తుంది. అందరూ చూసి తరించండి అని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి భక్తజనం కూడా చెప్తున్న పరిస్థితి ఉంది.